సాంఘిక ఉద్యమాల్లో మన రాష్ట్రంలో కూడా జరిగినాయి, మన రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో. అవి ఏంటంటే, మొట్టమొదట వీరబ్రహ్మేంద్ర స్వామి గారు, ఆయన రాయలసీమలో ఆ ఉద్యమాన్ని ఆయన కులం మీద తిరుగుబాటు చేయడం జరిగింది. ఆ తర్వాత వేమన, ఈయన వేమారెడ్డి యాక్చువల్గా అయినప్పటికీ కూడా ఆ కులపరంగా ఉన్నటువంటి ఆత్మన్యూన్యత మీద తిరుగుబాటు చేసినటువంటి తన కవిత్వం ద్వారా చాలా సులభమైనటువంటి శైలిలో రాసినటువంటి పద్యాలు, అలాగే వాటి ద్వారా ఈ సమాజాన్ని చైతన్యం చేయడంలో వేమన గారిని మనం మరొకసారి గుర్తు చేసుకోవాలి. అలాగే తెలంగాణలో సర్వాయి పాపన్న చిన్న కులాలని సమీకరించి ఆ కులాలనందరినీ ఏకం చేసి వాళ్ళని బానిసలుగా చూస్తున్నటువంటి పెద్దవాళ్లను వాళ్ళ మీద ఎక్కుపెట్టి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి వ్యక్తి నల్గొండ ప్రాంతంలో సర్వాయి పాపన్న. ఈయన గౌడ కులస్తుడు, ఈయన విశ్వబ్రాహ్మణ కులం అంటారు, అంటే కంసాలి అలాంటి ఉపకులాలు వస్తాయి అందులో. అలాగే ఆయన రెడ్డి కులం, ఈయన గౌడ కులం. ఆ తర్వాత 1888, 1935, 39 ఆ ప్రాంతంలో హైదరాబాద్ బేస్గా నిజాం పరిపాలన సమయంలో భాగ్యారెడ్డి వర్మ కూడా అంబేద్కర్ కంటే ముందే కులం మీద ఇక్కడ కొన్ని సంఘాలు పెట్టి, భాగ్యారెడ్డి వర్మ ఈయన షెడ్యూల్డ్ క్యాస్ట్ మాల కులస్తుడు, ఈ సంఘాలు పెట్టి ఆ సంఘాల ద్వారా నిజాంకు సైతం ఈ కుల వివక్షత గురించి తెలియజేయడంలో ఆయన తను పోరాటం చేశాడు. ఇంకా ఈయన పోరాట ఫలితంగానే ఆనాడు నిజాం కాలంలో మన అరిగే రామస్వామి అలాంటి వాళ్ళు మంత్రులు కూడా అవటం జరిగింది ఆ పరిపాలనలో. అలాగే ఆ వారసత్వంలోనే తెలంగాణలో కొమరం భీం, ఈయన ఆదివాసీ మహాపురుషుడు. ఆదివాసీ ప్రాంతం ముఖ్యంగా ఆసిఫ్ నగర్, ఆదిలాబాదు ఈ ప్రాంతాల్లో జమీన్ జంగిల్ అనే ఒక ప్రధాన నినాదం తీసుకొని ఆదివాసీలందరినీ కలుపుకొని పోరాటం చేసిన వ్యక్తి కొమరం భీం. అలాగే కులం మీద గుర్రం జాషువా గారు కులం మీద కులం వ్యతిరేకతతోటి ఆనాడు బ్రాహ్మణులు మాత్రమే కవిత్వం రాయగలిగేవాళ్ళు, బ్రాహ్మణులు మాత్రమే రచనలు చేసేవాళ్ళు. కానీ ఆ రచన ఛందోబద్ధమైనటువంటి పరిస్థితిని అవపాసన బట్టి ఆనాడు పద్య రూపంలోనూ గద్య రూపంలో సైతం ధిక్కార స్వరం వినిపించినటువంటి మహాకవి గుర్రం జాషువా గారు. ఈయన కూడా ఆనాడు సామాజికంగా కులం మీద పోరాటం చేసి ప్రజలను చైతన్యం చేసినాడు. ఇక లాస్ట్ మనం చాకల ఐలమ్మ గురించి చెప్పుకోవాలి. ఈమైతే డైరెక్ట్గా నల్గొండలో ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి తిరుమలగిరి, జనగామ ఆ ప్రాంతంలో ఆమె ఈ బహుజనులను కూడగట్టుకొని డైరెక్ట్గా తుపాకీ పట్టుకొని మరీ పోరాటం చేసినటువంటి వ్యక్తి. వీళ్ళు మన సాంఘిక ఉద్యమాలలో మహాపురుషులు మన రెండు రాష్ట్రాల్లో.